భయప్రాంతులు చేసి లాక్కునే పరిస్థితి. అందులోనూ రిజిస్ట్రేషన్ అయిన దాంట్లో మాక్సిమంగా మనకి అంటే ఇల్లీగల్ వే ఆఫ్ ఫ్రీ హోల్డ్ జరిగినట్టు మనం గమనించాం. అవన్నీ కూడా అధ్యయనం చేసాం. అవన్నీ కూడా అవన్నీ క్లియర్ చేసి ఫిబ్రవరి కల్లా మేము వీఆర్ థింకింగ్ ఆఫ్ అంటే అది కూడా జీఎంలో ఒక ఐటమ్ నేను చెప్పినటువంటి 3 అంశాలు అది కూడా ఒక ఐటమ్ కూడా తప్పకుండా చేస్తాం. అలాగే ముఖ్యంగా రేపటి నుంచి మేము పాస్ పుస్తకాలు కూడా ఇస్తా ఉన్నాం. ప్రజలు కూడా ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన సర్వే అంతా తప్పులు జరుగుతూ ఉంది కాబట్టి మేము మళ్ళా రీసర్వే చేసినటువంటి పరిస్థితి మేము చూసాము. అందరికి కూడా రేపటి నుంచి పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. రాజముద్రతో ఉన్న పాస్బుక్లు ఇస్తా ఉన్నాం. 9వ తారీఖు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర పెద్ద ఎత్తున ఈ పాస్బుక్ పంపిణీ కార్యక్రమం కూడా చేసి ముగిస్తారు. అయితే చిన్న చిన్న తప్పులు ఏమన్నా ఉన్నా అన్నీ లేకుండా రెక్టిఫై చేస్తా ఉన్నాం. ఎందుకంటే గత పాలకులు చేసిన పాపానికి మనం చేస్తా ఉన్నాం కాబట్టి ఉన్నా కూడా తప్పకుండా అధికారులు మీ ఇంటికి వచ్చే మీ పాస్బుక్ లేని తప్పిదాలు ఉంటే అవి రెక్టిఫై చేస్తారు తప్ప ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కూడా మీ ద్వారా నేను ప్రజలకు తెలియజేస్తా ఉన్నాను. అమరావతిని ఊళ్ళో అమరావతి ఉంది సార్, మన గుంటూరు జిల్లా గతంలో ఉంది. అమరావతిని క్యాపిటల్ పేరు పెట్టారు. అలాగే క్యాపిటల్ పేరుని ఓల్డ్ అమరావతిని గుంటూరు జిల్లాలో కలిపి క్యాపిటల్ లో పెట్టడానికి అవకాశం ఉందో లేదా సార్? అది ఇంకా చర్చకి రాని అంశము. మామూలుగా మీకేమన్నా పెట్టాలి అని కోరుకుంటే పెట్టండి. ఇప్పుడు పెనుగొండ వాసవి గారి అమ్మవారికి పుట్టి జన్మస్థలం పెట్టమని చెప్పి కోరారు. దాని మీద అధ్యయనం చేశాము, చేసి పెట్టాము. అట్లా పెట్టచ్చు, పెట్టకూడదని ఏం లేదు. బట్ అమరావతి మనం ఒక ప్రాంతం అని కాదు, ఈ అన్నిటికీ కూడా ఒక చరిత్ర ఉన్న ప్రాంతం కాబట్టి ఆ పేరు అలా పెట్టామంటే పెట్టచ్చు, తప్పేం లేదు. మళ్ళీ రిజిస్ట్రేషన్ రద్దు చేస్తాం అంటారు. అప్పుడు చేసిన వాళ్ళు అదే అధికారులు రద్దు చేయాల్సింది కూడా వాళ్ళ మీద చర్యలు ఉంటాయా? ఏ అధికారి అయినా కూడా తప్పు జరిగింది అంటే వాళ్ళు ఎప్పుడు శిక్ష మేమైతే ఈ మంత్ నుంచి అంటే గతంలో కూడా పోయాము. ఈ మంత్ లో కూడా సర్ప్రైజ్ విజిట్స్ కూడా ఏదైతే ఒట్టి ఏసీబీ అని కాదు, గతంలో ఏసీబీ చేసేదో లేకపోతే ఎవరన్నా వేరే అధికారులు చేశారు. కానీ ఇప్పుడు మా డిపార్ట్మెంట్లో ఉన్న అధికారులు నేను అవ్వచ్చు, మేము కూడా సర్ప్రైజ్ చెక్కులు చేయబోతా ఉన్నాం. ఎక్కడన్నా కూడా చిన్న మిస్టేక్ ఉన్నా కూడా అక్కడే యాక్షన్ తీసుకునే దిశగా ఒక ప్రణాళిక వేసుకుని ముందుకు వెళ్తా ఉన్నాం. ఏది తప్పుడు రిజిస్ట్రేషన్ కావాలని చేసిన అధికారి ఉంటే వాళ్ళని మీద కూడా యాక్షన్ తీసుకోవడానికి కలెక్టర్లకు ఇస్తున్నాం. యూఆర్ నాట్ గివింగ్ టు రిజిస్టర్ ఆఫీస్ ఫర్ రిజిస్టార్ టు క్యాన్సిల్ ద డాక్యుమెంట్, యూఆర్ గివింగ్ ఇట్ టు కలెక్టర్స్. ప్రైవేట్ భూములు గవర్నమెంట్ భూములకి చేస్తే ఒక కైండ్ ఆఫ్ రూల్ సెక్టార్ ఉంటాయి, ఇప్పుడు సెగ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ప్రైవేట్ భూములకు కూడా ఇది న్యాయం జరగాలనే విధంగా మేము పెట్టాం. నా డీటెయిల్స్ కూడా నేను మీకు నోట్ కూడా సాయంత్రం ఇస్తాను, ఏమేమి ఉన్నాయి రూల్స్ అన్ని కూడా. పార్టీ ఆఫీస్ లో పెట్టినా ఎట్లా గ్రీవెన్స్ పెట్టినా కూడా ఎక్కువ రెవెన్యూగా వస్తున్నాయి. జనరల్ మీరు చేసిన అంతా జనరల్ గా రెవెన్యూ చాలా ఉంటాయి, లీగల్ గా ఉంటాయి కాబట్టి దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విచ్ ఆర్ అంటే దిస్ ఇస్ నాట్ పాసిబుల్ టు రిజాల్వ్. ఇప్పుడు వస్తారు, కుటుంబ సమస్య ఉంటుంది, అది కుటుంబ పెద్దలు కూర్చొని మాట్లాడుకోవాల్సిన సమస్య, అవి కూడా గ్రీవెన్స్ కింద వస్తారు. లేదు ఆవిడే సంతకం పెట్టేసి ఉంటుంది, తెలియకుండా సంతకం పెట్టాను సార్ రిజిస్టర్ ఆఫీస్లో అని చెప్పేసి వచ్చేవి ఉంటాయి. లేదు ఎండోమెంట్స్ ల్యాండ్లో నేను ఇల్లు కట్టుకున్నాను, నాకు రెగ్యులర్ చేయలేము. అలాంటి చెయ్యలేని సమస్యలు చాలా వచ్చినాయి. ఏ అయితే సమస్యలు పరిష్కరించబడతాయో అవి మేము అక్కడే ఉండి అక్కడి నుంచే ఫోన్ చేసి వెంటనే పరిష్కరించే విధంగా మేము చేస్తా ఉన్నాం. కొన్ని సమయం తీసుకున్నాయి, కొన్ని రికార్డ్స్ అన్ని పరిశీలించే ఉంటే దాని టైం టేకింగ్ అంటే మేము ఒక SLA 90 days టైం ఇచ్చాము. కొన్ని 4 రోజులు అవుతాయి, కొన్ని 40 రోజులు అవుతాయి, కొన్ని అసలు చేయలేము మనం. అలాంటి రిపీటెడ్ వస్తా ఉన్నాం. అందుకనే కొత్త యాప్ మేము మొన్న కలెక్టర్ కాన్ఫరెన్స్ లో ఇదే వేదికగా మేము చెప్పాం, కొత్త యాప్ తీసుకురాబోతా ఉన్నాం. సర్వే నంబర్ లింక్తో అలాగే ఆధార్ లింక్ చేసి, ఎందుకంటే ఎప్పుడైతే మనం సిస్టంలో కొడతామో ఆ సర్వే నంబర్కి ఆధార్ లింక్ అయిన తర్వాత ఆ స్టోరీ అంతా కూడా వచ్చేస్తుంది. సో టైం పడకుండా మేము వచ్చే టెక్నాలజీ అంతా కూడా వాడుతా ఉన్నాం, వాడాలని. అలాగే బ్లాక్ చైన్ కూడా వాడి ఎలా అంటే రాబోయే రోజు గ్రీవెన్స్ తమరు ఇచ్చారనుకోండి, తమ గ్రీవెన్స్ రిపీటెడ్ గా వస్తూ ఉంటారు. ఎక్కువ మంది మీరు చూస్తూ ఉంటే కలెక్టరేట్ లో కూడా ఎక్కువ రిపీటెడ్ ఉంటాయి, ప్లస్ డబుల్ రిజిస్ట్రేషన్. నేను గమనించింది మధ్యకాలంలో ఎక్కడైతే కలెక్టర్ ఆఫీసులోకి వెళ్తా ఉన్నానో, గతంలో ఇట్లా ప్లాట్లు వేశారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా ప్లాట్లు వేశారు. అలాంటి రిలేటెడ్ చేశారు. అలాంటి వాళ్ళు కూడా శిక్షించే విధంగా మనం కూడా చట్టాలు తీసుకొస్తా ఉన్నాం. కాబట్టి అవన్నీ కూడా చర్చించుకుని న్యాయం చేసుకోవాల్సినవి. ఇప్పుడు షెట్టిపల్లి ఉంది, 10 సార్లు నేనే కూర్చున్నాను, నారాయణ గారు కూర్చున్నారు,
కలెక్టర్ గారు అందరూ కూర్చుని ఆ గ్రామ పెద్దలతో కూర్చుంటే